వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమిలో లెఫ్ట్ కాంగ్రెస్ ప్రధాన పార్టీలు. ఈ రెండు పార్టీలు కేరళలో కొట్టుకుంటూ బయట మాత్రం సఖ్యతగా ఉన్నట్లు కనిపిస్తుంటాయి. ప్రస్తుతం కేరళలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. డి అంటే డి అంటూ తలపడుతున్నాయి. రెండు పార్టీలు రెండు కూటములు నడుపుతున్నాయి. లెఫ్ట్ కూటమిలో కమ్యూనిస్టులు కీలకం కాగా, కాంగ్రెస్ కూటమిలో లోకల్ కాంగ్రెస్, ముస్లిం పార్టీలు కీలకం. ఆ విశేషాలేమిటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. వయనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత సిట్టింగ్ ఎంపీ రాహుల్ గాంధీతో సాక్షాత్తు సిపిఐ జాతీయ కార్యదర్శి ఏ రాజా భార్య అన్ని రాజా తలపడనున్నారు. పరస్పరం ఢీకొంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని లెఫ్ట్ వారించినా కాంగ్రెస్ రాహుల్నే అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఘర్షణ జాతీయ స్థాయిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇండియా కూటమిలో ఒక అపనమ్మకాన్ని కలిగించింది. కేరళ రాజకీయాల్లో పాగా వేసేందుకు బీజేపీ ఎంతో కాలంగా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న పోరాటానికి ఒక చిన్న ఆయుధం దొరికినట్లయింది. కూటమిలో లుకలుకలను బయటపెడుతూ బీజేపీ విమర్శలు చేస్తోంది. దీనికి తగ్గట్లే లెఫ్ట్ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు ఢిల్లీ మే దోస్తీ, కేరళ మే కుస్తీ నినాదాన్ని ప్రస్తావిస్తూ విషయాన్ని ఓటర్లకు చేరవేశారు. కేరళలో కాంగ్రెస్, వామపక్షాలు పరస్పరం పోటీ పడుతూ బయట పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్ర ఓటర్లలో ఎలాంటి అయోమయం లేదని ఇండియా నేతలు అంటున్నారు. రాష్ట్ర, జాతీయ ఎన్నికల మధ్య తేడాను గుర్తించే పరిపక్వత కేరళ ఓటర్లకు ఉందని చెబుతున్నారు. 2019లోనే వయనాడ్ నుంచి రాహుల్ పోటీపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వామపక్షాలు ఈసారి కూడా అదే ధోరణి కనబరిచాయి. సురక్షిత స్థానం కావాలనుకుంటే మరో దక్షిణాది రాష్ట్రాన్ని ఎందుకు ఎంచుకోలేదని ప్రశ్నించాయి. దూరదృష్టి లేని కేరళ కాంగ్రెస్ నేతలు రాహుల్ను పోటీ చేయాలంటూ బలవంతం చేశారని సిపిఐ ఆరోపించింది. మిత్రపక్షాల అభ్యర్థిగా రాహుల్ ఒక్కరే బరిలో నిలవాల్సి ఉండగా అన్నీ రాజా పట్టుబడడంతో కాదనలేని పరిస్థితి ఏర్పడింది. వయనాడ్లో ఈసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్ కూడా బరిలోకి దిగి రాహుల్తో తలపడుతున్నారు. కె సురేంద్రన్ గత ఎన్నికల్లో పతనంతిట్ట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి రాహుల్తో పోరాటం చేస్తున్నారు. బీజేపీ ఈ నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. కేరళలోని మొత్తం 20 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరిగింది. గత ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా మారుమోగిన వయనాడ్లో రాహుల్ 4.37 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. వయనాడ్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల ముస్లింలదే ఆధిపత్యం. వీరిలో అత్యధికం కాంగ్రెస్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గెలుపు చాలా వరకు సులభమే అని చెప్పుకోవచ్చు. వయనాడ్లో గెలుపు అంత సులువు కాదని తెలిసిన వామపక్షాలు రాహుల్ ఆధిక్యాన్ని వీలైనంత మేరకు తగ్గించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ గట్టి పోటీ ఇచ్చే సీన్ లేదని అంటున్నారు. ఇక కేరళలో మైనార్టీల ఓట్లే కీలకం. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ముస్లింలు, క్రైస్తవులు కలిపి సుమారు 45% వరకు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో వీరి ఓట్ల సంఖ్య పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, విపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కేరళలో 20 లోక్సభ స్థానాలు ఉండగా 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఏకంగా 19 స్థానాలను కైవసం చేసుకుంది. లెఫ్ట్కు ఒక్కటే దక్కింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది.
ప్రజలు అనూహ్యంగా పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్కు రెండోసారి అధికారం కట్టబెట్టారు. కేరళలో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారిపోవడం రివాజుగా వస్తోంది. విజయన్ దానిని బద్దలు కొట్టారు. ముస్లింలు, క్రైస్తవులు ఆయన నాయకత్వం వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ విజయ పరంపర కొనసాగించాలని ఎల్డీఎఫ్ భావిస్తోంది. అటు యూడీఎఫ్ కూడా రాహుల్ సారథ్యంలో మళ్లీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఫలితాలు వచ్చాక గానీ ఓటర్లు ఎటు మొగ్గు చూపారో తేలదు.